భీముడు కర్ణుడికి మధ్య సంకుల సమరం జరిగింది. కర్ణుడు ఓడిపోయాడు. తర్వాత దుర్యోధనుడు తన యొక్క సోదరులైనటువంటి దుర్జయుడు దుర్ముఖుడు అనేటటువంటి వాళ్ళని కర్ణుడికి సాయంగా పంపించాడు. వాళ్ళిద్దరినీ కూడా భీముడు చంపేశాడు. తదనంతరం ఇంకొక 7గురిని తన యొక్క సోదరుల్ని పంపించాడు. ఆ పంపబడినటువంటి 7గురు సోదరులు కూడా శత్రుంజయుడు మొదలైనటువంటి వారందరినీ కూడా ఆ భీముడు కర్ణుడికి సాయంగా వచ్చినటువంటి వాళ్ళని చంపేశాడు. ఆ కర్ణుడు హడిలిపోయి భీముడితో యుద్ధానికి జంకుతున్నటువంటి సమయంలో భీముడు కర్ణుడి యొక్క వింటిని కత్తితో విరిచేశాడు. విరిచేసి ఎవరూ ఊహించినటువంటి రీతిలో ఒక్కసారి కర్ణుడి రథం మీదకి భీముడు దూకాడు. దూకి కర్ణుడిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేయడంలో ఆ కర్ణుడు తప్పుకుందాము అనేటటువంటి ఆలోచనతోటి తన ధ్వజానికి కింద ఉండేటటువంటి గుండ్రంగా ఉన్న పీఠం కింద దాక్కున్నాడు. తీరా తాను ఎగిరి ఆ కర్ణుడి రథం మీదకి దూకేటప్పటికి కర్ణుడు కనపడకపోతే భీముడు కర్ణుడు ఎక్కడికి పోయాడు అని చెప్పి ఆ రథమంతా వెతుకుతున్నాడు. ఆ వెతుకుతున్న సమయంలో అకస్మాత్తుగా కర్ణుడి పేట్రేగి భీముడి మీద బాణాల ప్రయోగం చేశాడు. తప్పుకునే అవకాశం లేనటువంటి భీముడు అంతకుముందు అర్జునుడు యుద్ధం చేసి పడగొట్టేసినటువంటి ఏనుగుల యొక్క మనుష్యుల యొక్క పీనుగుల కొండల వంటి ఆ సమూహముల చాటున దాక్కుంటున్నాడు. ఆ విధంగా అలిసిపోయి ఉన్నటువంటి భీముడు, తేరులేని భీముడు, చేత ఆయుధములు లేని భీముణ్ణి చూసినటువంటి కర్ణుడు చాలా దారుణమైనటువంటి మాటలతో అవహేళన చేశాడు. ఇలా మిడిసి పడకుండా ఇంటికి పోయి హాయిగా కావలసినంత తిని సుఖంగా కూర్చోక యుద్ధభూమికి రావడం ఏమిటి నీ వంటి వాడు భీమా అంటూ అరణ్యానికి పోయి పళ్ళు కాయలు తిని ఒక మునిలా బతుకు, అంతేకాని నీకు యుద్ధం ఎందుకు అన్నాడు. తానింతకు ముందు మరి భీముడి చేతిలో ఓడిపోయినప్పుడు అప్పుడు లేవు, ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈ ఒక్కసారి భీముడు దొరికాడు కాబట్టి భీముడిని అనరాని మాటలన్నీ అంటున్నాడు. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలనుకుంటే నీకు తగిన వాళ్ళతో యుద్ధం చెయ్యి, అంతేకాని నాబోటి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. అదిగో నరనారాయణులు అక్కడ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి ఆశ్రయించి బ్రతకడానికి ప్రయత్నించు అన్నాడు. కర్ణుడు ఇంత దారుణంగా మాట్లాడితే భీముడు చాలా బాధ పొందినటువంటి వాడై ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడి యొక్క రథాన్ని అధిరోహించాడు. ఈలోగా కర్ణుడు ఆ సహదేవుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆ సహదేవుడి యొక్క ధనస్సుని ముక్కలు చేసేశాడు. అశ్వాల్ని రథసారథిని చంపేశాడు. కత్తి డాలు తీసుకున్నటువంటి సహదేవుడి యొక్క ఆయుధాల్ని తునాతునకలు చేసేశాడు. గద విసిరితే దాన్ని మధ్యలోనే విరిచేశాడు. విరిచేసి ఆ సహదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే సహదేవుడు శక్తి ఆయుధాన్ని రథచక్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండిటినీ కూడా తునకలుగా చేసినటువంటి కర్ణుడు సహదేవుణ్ణి బాణాలతో కొట్టి సహదేవుడి ఇక రణరంగంలో నిలబడలేక యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోతుంటే అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. సహదేవుణ్ణి పట్టుకుని ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో సహదేవుడి యొక్క పొట్టలో పొడుస్తూ నవ్వుతూ అన్నాడు, తనకంటే అధికుడైనటువంటి వాడితో ఎప్పుడూ కూడా యుద్ధం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు, ఆ అర్జునుడి దగ్గరికి పోయి నువ్వు ఆయన యొక్క సహకారంతో బ్రతికిపోవు అన్నాడు. ఎందుకని అంటే నిజంగా సహదేవుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కర్ణుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావన వేరు. కానీ తీరా సహదేవుణ్ణి పట్టుకుందాము అని దగ్గర దాకా వెళ్ళిన తర్వాత తాను తల్లి అయినటువంటి కుంతికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి వచ్చింది. యుద్ధంలో ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన 4 పాండవులు నాకు దొరికినా వాళ్ళని నేను చంపను అని మాటిచ్చాడు. కాబట్టి సహదేవుణ్ణి చంపకూడదు అన్న ఉద్దేశ్యంతో ఆ నీకన్నా అధికులైనటువంటి శత్రువులతో ఎప్పుడూ కూడా యుద్ధం చెయ్యకు, అది అవివేకం అని చెప్పి అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి బ్రతికిపోతామని పంపించేశాడు. కర్ణుడితో అన్ని మాటలు అనిపించుకుని యుద్ధంలో ఓడిపోయినటువంటి సహదేవుడు చాలా బాధతో వెళ్ళి వేరొక రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కర్ణుడికి నకులుడికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. అందులో
ఆ కర్ణుడు నకులుడి యొక్క రథాన్ని పడగొట్టేశాడు, గుర్రాల్ని పడగొట్టాడు, సారథిని పడగొట్టాడు, కేతనాన్ని పడగొట్టాడు, రథాన్ని పడగొట్టాడు. నకులుడు నేల మీద నిలబడిపోయాడు. పట్టుకున్నటువంటి కత్తి, గద మొదలైనటువంటివన్నీ కర్ణుడు విరిచేశాడు. ఇక యుద్ధం చెయ్యలేక నకులుడు నడిచి వెళ్ళిపోతుంటే కర్ణుడు వెనక రథం మీద వచ్చి ఆ వింటి కోపున ఆయన కంఠాన్ని పట్టుకున్నాడు. ఆ నకులుడు ఎప్పుడైతే కర్ణుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు యొక్క చివరి భాగం వంపు ఉన్న దాని చేత కంఠమునకు పట్టబడ్డాడో, ఒక మేఘం మీద ఇంద్రధనస్సు ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అటువంటి ఆకృతి పొంది ఉన్నటువంటి నకులుణ్ణి పట్టి తన వైపుకి తిప్పుకొని మాట్లాడుతూ కర్ణుడు అంటున్నాడు, యుద్ధం ప్రారంభమయ్యే ముందు సహజంగా పౌరుషోక్తులు ఉంటాయి. అప్పుడు ఆనాడు సభలో మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగుండా దొరికావు, నిన్ను విడిచిపెడతానా, దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను. ఇటువంటి మాటలు అనడం నకులుడికి సహజంగా ఉంటుంది. వృధాగా మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడావు కదా నకుల. కాబట్టి ఇక పైన ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఎవరి పట్ల ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎంత పొందికగా మాట్లాడాలి అన్న విషయాన్ని జాగ్రత్తగా తెలిసి మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు నా పౌరుష ప్రతాపాలు ఏమిటో నీకు తెలిసి వచ్చాయి కదా. తెలిసినటువంటి కారణం చేత నువ్వు అటువంటి మాటలు నా పట్ల మాట్లాడకూడదు అని నీకు అర్థమయ్యి ఉండాలి. కాబట్టి నీ వెరింగిది అంతియు చాలున్, ఇవి నీకు తెలియబడ్డాయి, అదే చాలు అని. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నకుల, నీతో సమానమైనటువంటి వాళ్ళని కానీ నీకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళని కానీ ఎంచుకో. అంతేకాని యుద్ధభూమిలోకి వచ్చాను కదా అని ఎవరితో పడితే వాళ్ళతో యుద్ధం చేయకు. నాతో నువ్వు యుద్ధం చేయడం ఏమిటి? ఏ విధంగా యుద్ధం చేయగలను అనుకున్నావు? కాబట్టి శక్తి తెలుసుకుని యుద్ధం చేయి. అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు, పోయి ఆ అర్జునుడి దగ్గర నీ ప్రాణాలు నిలబెట్టుకో, ఆయన్ని ఆశ్రయించు. ఆ కర్ణుడు నిజానికి దొరికినటువంటి నకులుణ్ణి తలుచుకుంటే చంపేసేయచ్చు. కానీ ఆయన పూర్వం కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు. నేను తల్లి కుంతీదేవికి మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ నకులుణ్ణి సంహరించడం మర్యాద కాదు, ఆవిడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆ ఉద్దేశ్యంతో కర్ణుడి చేత వదిలిపెట్టి వేయబడితే ఆ నకులుడు చాలా సిగ్గుపడిపోతూ తొలగి వెళ్ళిపోయి ధర్మరాజు గారి యొక్క రథం ఎక్కాడు. ఆ సమయంలో కర్ణుడు ధర్మరాజు గారిని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు గారు కర్ణుడితో యుద్ధం చేయలేకపోవడంలో ఇక ఆ రథం దిగిపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలో కర్ణుడు వెంబడించి వచ్చి ధర్మరాజుని పట్టుకుని కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. పాండవులలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు ఎవరు దొరికినా నేను చెనకనే మాట ఇచ్చి ఉన్నాను, కాబట్టి ధర్మరాజుని చంపకూడదని ధర్మరాజు వంక చూసి, ఓ ధర్మరాజా, నువ్వు పుట్టింది క్షత్రియ కులంలో పుట్టావు, ఇది ధర్మము ఇది అధర్మము అన్న విషయం స్పష్టంగా నీకు తెలుసు. అటువంటిది ఇట్టి మహాహవమున ప్రాణములు దాచికొన శాస్త్రవులకు తొలగిపోవుట తగునే. యుద్ధంలో నా చేతిలో ఓడిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి యుద్ధాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి పారిపోతున్నావా? అలా పారిపోవచ్చా? ప్రాణం పోతే పోయిందని ఎదురు తిరిగి యుద్ధం చేయాలి తప్ప. దీనిని బట్టి నీ బుద్ధి ఎటువంటిదో అర్థమవుతోంది. నీకు నిజంగా చెప్పాలి అంటే రాజులు పాటించవలసినటువంటి నీతి తెలియదు. నీకేం తెలుసు అంటే బ్రాహ్మణుల యొక్క ఆచారాలు నీకు బాగా తెలుసు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, వేదాధ్యయనం చేయడం, ఇటువంటివి చేయడానికి నువ్వు పనికొస్తావు, అంతేకాని యుద్ధం చేయడానికి నువ్వు పనికిరావు. కాబట్టి నువ్వు ఎవరితో పడితే వాళ్లతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చేస్తే ఆపదల పాలైపోతావు. నాతో యుద్ధం చేయడానికి నువ్వు రావడం ఏమిటి? కాబట్టి వెంటనే యుద్ధభూమిని విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపో. లేదు క్షేమంగా ఉండాలనుకుంటావా, అదిగో కృష్ణార్జునులు ఎక్కడున్నారో చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ధర్మరాజు మనసు చాలా ఖేదాన్ని పొంది, పైగా ఆ కర్ణుడు విడిచిపెట్టినటువంటి బాణములు శరీరం అంతా దిగిపోతే మానసికంగానూ శారీరకంగానూ కూడా బాధని పొందినటువంటి వాడై తన యొక్క శిబిరానికి వెళ్ళిపోయాడు.